ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ డబ్బును పిల్లల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తూ ఉంది. ఇలా మొత్తం 67,27,164 మంది తల్లుల అకౌంట్లలో 15,000 రూపాయల చొప్పున మనీ జమ చేస్తామని, ఇందుకోసం 8,745 కోట్లు కేటాయించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ట్వీట్ ద్వారా తెలిపారు. మంత్రి నారా లోకేష్ ట్వీట్పై కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అర్హతలు. ఏపీ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి ఈ పథకం కింద మనీ ఇస్తామని తెలిపింది. అయితే దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే మొదటిది, దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుడు తల్లి అయి ఉండాలి. కనీసం ఒక్క స్కూల్ వయసు గల పిల్లవాడిని కలిగి ఉండాలి. కుటుంబం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి. నమోదు చేసుకున్న తల్లులు పిల్లలు వెంటనే గృహ డేటాబేస్లలో నమోదు చేసుకోవాలి. ఇంట్లోని తల్లులు తమ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఎన్పిసిఐతో లింక్ చేసి ఉండాలి. గృహ డేటాబేస్ నమోదు ప్రక్రియ. గృహ డేటాబేస్లో నమోదు చేసుకునే విధానం చూస్తే దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళాలి. ఇవి గృహ డేటాబేస్ నమోదు ప్రక్రియకు ప్రాథమిక కేంద్రాలుగా పనిచేస్తాయి. అక్కడ సిబ్బంది గృహ డేటాబేస్లో నమోదు చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని పత్రాలు తీసుకువెళ్ళాలి. తల్లి పిల్లల ఆధార్ కార్డులు, నివాస ధృవీకరణ పత్రం అంటే రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు ఉండాలి. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలని నిర్దేశించిన పత్రం కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా వివరాల విషయానికి వస్తే బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్, పిల్లల వివరాలు, పాఠశాలలో చదువుతున్న పిల్లల జన్మ ధృవీకరణ పత్రం, 75% హాజరు ధృవీకరణ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. తల్లికి వందనం కోసం కావాల్సిన పత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం. తల్లికి వందనం పథకం కింద ప్రయోజనం పొందే తల్లులు తప్పనిసరిగా కొన్ని పత్రాలు కలిగి ఉండాలి. అవేంటంటే కావాల్సిన డాక్యుమెంట్ల విషయానికి వస్తే ఆధార్ కార్డు, తల్లి పిల్లల యొక్క ఆధార్ కార్డులు ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే పిల్లల జన్మ ధృవీకరణ పత్రం. బ్యాంకు ఖాతా వివరాల విషయానికి వస్తే పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్ ఉండాలి. ఇక దరఖాస్తు ప్రక్రియ విషయానికి వస్తే తల్లికి వందనం పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్లైన్ పద్ధతులు అనుసరించవచ్చు. ఇందుకోసం గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఫారం సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు ధృవీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత ఆర్థిక సహాయం నేరుగా దరఖాస్తుదారుడు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రభుత్వం ఏం చెప్పింది అనే విషయానికి వస్తే గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద లబ్ధిదారుల వివరాలను నమోదు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ వివరాలను లెక్కలోకి తీసుకుంటూ ఉంది. అందువల్ల ఇవాళే అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని తెలుస్తోంది. ఒకవేళ ఇవాళ రేపటిలోగా డబ్బు జమ కాకపోతే అప్పుడు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి వివరాలు కోరవచ్చు. అలాగే కొత్తగా 1వ తరగతి ఇంటర్లో చేరే పిల్లల తల్లిదండ్రులు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అమ్మఒడికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరాలు కోరవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్స్ని మా ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.